బీజేపీ తొలి జాబితా రెడీ అయింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో ఉంది. తొలి జాబితాలో తెలంగాణతో పాటు యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, గోవా, కేరళకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. మెజారిటీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఇండియా కూటమిపై ఒత్తిడి పెంచే వ్యూహంలో ఉంది. మార్చి 10 లోపు 50% లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం అమలు చేసింది బీజేపీ. ఇప్పటికే తొలి జాబితా దాదాపు ఫైనల్ అయింది. ప్రధాని మోదీ అధ్యక్షతన అర్ధరాత్రి కీలక సమావేశం జరిగింది. జేపీ నడ్డా, అమిత్ షా సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. ఒక్కో స్థానం నుంచి 3 అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. వినబిలిటీ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. ఇక పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టాలని నిర్ణయించారు. ఈ 3 రాష్ట్రాల్లో పొత్తులు కన్ఫర్మ్ అయ్యాక సీట్లను ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు కమలం నేతలు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, బీజేపీ తొలి జాబితా రెడీ అయినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు ఈ ఫస్ట్ లిస్ట్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది? ఎస్ శ్రావణి, ఏదైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిచేందుకు బీజేపీ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. సో దానికోసం గత 10 రోజులుగా ఒక సుదీర్ఘ కసరత్తు అయితే కొనసాగుతూనే ఉంది. సో ఆ కసరత్తుకు నిన్న రాత్రి మాత్రం ఫైనల్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వాస్తవానికి సాయంత్రం 6 గంటల నుంచే ఏదైతే పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఏందనే దాని మీద అప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిటీలతో ప్రత్యేకంగా అటు కేంద్ర మంత్రి అమిత్ షా, మరోవైపు జేపీ నడ్డాలు ఇద్దరు కూడా ప్రత్యేకంగా సమావేశాలై ఒక్కో పార్లమెంటు స్థానం నుంచి 3తో కూడినటువంటి ఒక లిస్టును రెడీ చేశారు. సో సిట్టింగ్ స్థానాల్లో కూడా ఇంకా ప్రాబబుల్స్ ఎవరైనా ఉన్నారా, అంటే ఎక్కువ ఓట్లను సాధించగలిగేటటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారనే దాని మీద కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టారు. ఇక దాంతోపాటు దేశవ్యాప్తంగా బీజేపీ ఎక్కడెక్కడ వీక్గా ఉంది, సో ఆ వీక్గా ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీ ఎవరిని అభ్యర్థిగా పెడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి స్ట్రాటజీలతో ముందుకెళ్లాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా కసరత్తు జరిగింది. అయితే ఏదైతే ఎన్నికల తేదీలు ఖరారు కాకముందే ఈ 50% లిస్టును కనుక రిలీజ్ చేయడం వల్ల అపోజిట్గా ఉన్నటువంటి ఇండియా కూటమి పైన ఒక ఒత్తిడి తీసుకురావచ్చనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. ఇప్పటికే ప్రచారంతో విజయ్ సంకల్ప యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, దాంతోపాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకత్వాలు పెద్ద ఎత్తున విజయ సంకల్ప యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇక రానున్నటువంటి ఎన్నికల తేదీల వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఉండాలంటే అభ్యర్థులను ఖరారు చేయాలి. సో అభ్యర్థులు ఇక ఏకంగా ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సో ఇదే టార్గెట్గా ఒక సుదీర్ఘ కసరత్తు జరుగుతుంది. దానికి అనుగుణంగానే నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సంబంధించి, పంజాబ్కు సంబంధించి ఈ 3 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులపైన కసరత్తు జరిగింది. సో ఈ 3 రాష్ట్రాల్లో పొత్తులకు సంబంధించినటువంటి మరింత స్పష్టత రావాల్సి ఉంది. సో అందుకోసమే ఆ 3 రాష్ట్రాలను పక్కన పెట్టి మిగతా రాష్ట్రాలకు సంబంధించి అన్ని అభ్యర్థుల జాబితా పైన కసరత్తు జరిగినట్టుగా ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఫైనల్ చేసినటువంటి ఆ లిస్టు జాబితాను ఈరోజు కానీ రేపు కానీ ఏ క్షణాన్నైనా బీజేపీ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మొదట బీజేపీ నుంచి అందినటువంటి సమాచారం మేరకు తొలి జాబితాలో 100 నుంచి 120 స్థానాలు ఉంటాయంటున్నారు. సో ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో తెలంగాణకు సంబంధించి కూడా ఇందులో దాదాపు 6 నుంచి 8 స్థానాలను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తొలి జాబితాలో 3 సిట్టింగ్ ఎంపీలతో పాటు మరికొన్ని 3 నుంచి 4 అదనంగా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో అంటే దాదాపు 370 నుంచి 400 వరకు సీట్లు ఎలా సాధించాలనే దాని మీద బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దానికి అనుగుణంగానే సుదీర్ఘ కసరత్తుతోనే జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.